అసలు యుద్ధం మొదలుపెట్టింది ఎవరు? పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్లో దాడి చేయకపోతే విషయం ఇక్కడ దాకా వచ్చేదా? ఈరోజు పాకిస్తాను గగ్గోలు పెడుతోంది, భారతదేశం మా పైన దాడి చేసిందని. పూర్తిగా అసత్య ప్రచారాలు. పూర్తిగా మే 7వ తారీఖు రాత్రి 8వ తారీఖు రాత్రి భారతదేశం మీద దాడి చేయటానికి ప్రయత్నించింది. ఆ దాడి చేయటంలో కూడా టార్గెట్ అంతా సిక్కులకి సంబంధించిన గురుద్వారు. ఎందుకు? ఖలిస్తాన్ మూమెంట్ని రెచ్చగొట్టాలి. యుఎస్లో, యూకేలో, కెనడాలో ఉన్న ఈ ఖలిస్తానీలందరినీ కూడా మళ్ళీ ఒకసారి రెచ్చగొట్టి భారతీయుల మీద దాడికి కూసుకొల్పాలి. అక్కడ కూడా అంత కుట్రే పాకిస్తాన్ చేస్తోంది. భారతదేశం మాత్రం S-400 సుదర్శన్ చక్ర 400తో చాలా చక్కగా అన్నీ న్యూట్రలైజ్ చేసింది. పాకిస్తాను మన భారతదేశం మిలిటరీ క్యాంపులు, అట్లాగే అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, ఇట్లాంటి వాటినన్నిటినీ టార్గెట్ చేసినప్పుడు S-400తోనే న్యూట్రలైజ్ చేసాం. అంతేకాకుండా ఎక్కడా కూడా పెద్ద రఫేల్ లాంటివి ఏదో ఉపయోగించకుండా డ్రోన్స్తో నీట్గా బ్లాస్ట్ చేసింది భారతదేశ ఆర్మీ. రావల్పిండిలో క్రికెట్ స్టేడియం కానివ్వండి, లాహోర్లో, సియాల్కోట్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఒక్క లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమే 1600 కోట్ల రూపాయల నష్టం భారతదేశం ఆర్మీ. ఆ ఒక్క కొట్టిన దానికి 1600 కోట్ల నష్టం వచ్చింది పాకిస్తాన్కి. పూర్తిగా సోషల్ మీడియాలో భారతదేశపు జెట్ విమానాలను కొట్టేశాం, లేదంటే మా ప్రార్థనా స్థలాల మీద దాడి చేశారు, మా ప్రార్థనా స్థలాల మీద దాడి చేయటమే కాకుండా మా సివిలియన్స్ మీద దాడి చేశారు అంటూ కూడా పాకిస్తాన్ గగ్గోలు పెడుతూ ఇంకో పక్క ముసలి కన్నీరు కారుస్తోంది. పార్లమెంట్లో ఎంపీలు, సాక్షాత్తు పాకిస్తాన్ ఎంపీలు ఒక పక్క ఏడవటము, ఇంకో పక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి మేము భారతదేశం మీద చాలా పై చేయిలో ఉన్నామంటూ కూడా ఇంకో పక్క ఈ కుట్రలు, కుతంత్రాలు, ఈ ముసలి కన్నీళ్ళు 65 సంవత్సరాల నుంచి భారతదేశం చూస్తూనే ఉంది, గట్టిగా జవాబిస్తోంది. అయినా కూడా జాగ్రత్తగా ఉంటుంది. 27 విమానాశ్రయాలు ఉత్తరాదినంతా కూడా మే 10వ తారీఖు దాకా మూసివేశారు. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించిన టీవీ సీరియళ్ళు, వెబ్ సిరీస్లు, పాటలు, చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నవన్నీ కూడా ఇమీడియట్గా వాటిని బ్యాన్ చేశారు. అంతేకాకుండా భారతదేశంలో ఉండి యాంటీ నేషనల్ సోషల్ మీడియాలో చెప్తున్న వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా డీయాక్టివేట్ చేశారు. వాటన్నిటినీ బ్లాక్ చేసింది భారతదేశ ప్రభుత్వం. ఒక్క ఆర్మీ జవాను బోర్డర్ దాటకుండానే పాకిస్తాను లాహోర్, ఇస్లామాబాద్ ఇలాంటి చోటకు కూడా డ్రోన్స్తో వీళ్ళు ధ్వంసం చేశారంటేనే పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశానికి జవాన్లు అక్కలేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఇలాంటి టెక్నాలజీ, ఈ మిసైల్స్ చాలు పూర్తిగా పాకిస్తాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేయడానికి. అందుకే భారతదేశం మళ్ళీ చెప్తుంది, మీరు ఎస్కలేట్ చేస్తే మేము చూస్తూ ఊరుకోము, అంతా మీ చేతిలోనే ఉందని. పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.